అని వినిపిస్తుందా? ఓకే 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 ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ అనిల్ పరిస్థితి ఏంటి? ఇంత కాంట్రవర్సీ అయ్యింది, అంత ఈజీగా వాళ్ళు వదలరట, రెడ్ బుక్లు అవి పెట్టుకున్నాం అంటున్నారు, సేఫేనా సార్? వాళ్ళు ఏ పుస్తకాలు పెట్టుకున్నా కోర్టులు న్యాయస్థానాలు ఉంటాయి ఖచ్చితంగా. సరే, నేనైతే అలా జరగదు అనుకుంటున్నా. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాజకీయ విమర్శలు కొత్త కాదు, రాజకీయ విమర్శలకి ప్రతి విమర్శలు కొత్త పాత కాదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఒకవేళ అలాగే ఇబ్బంది పెట్టదలుచుకుంటే వాళ్ళ కార్యకర్తలు రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా అన్నింటిలో బచాయించేవాళ్ళు కాదు. అట్లా అని చెప్పి వెనకడికి వేసేది లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం గట్టిగా ముందుకు పోతాం. ఎందుకంటే 40% ఓట్ బ్యాంక్ ఉందండి, 41% ఓట్ బ్యాంక్ ఉంది. జస్ట్ లిటిల్ బిట్ చేంజ్ అంతే, 7-8% తోనే పోయింది. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి? ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక దళితుడిని సార్, ఎస్సీ క్యాండిడేట్. నో వాట్, అది దానికి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. నా జోలికి వచ్చి సరే, ఐఎమ్ రెడీ టు ఫేస్. మీకు తెలిసిన సంగతి, ఐ నెవర్ టేక్ మై స్టెప్ బ్యాక్. అండ్ దీనికంటే ఎక్కువే పడొచ్చాను. ఏమీ తెలియనప్పుడు ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఆర్మ్స్ యాక్ట్ పెట్టారు, నా పొలం ల్యాండ్ పూలింగ్ కి లేదని. ఏమీ తెలియనప్పుడు మరి అన్ని ఫేస్ చేసి బయటకు వచ్చినండి. బీయింగ్ అడ్వకేట్, నాకు తెలుసు నన్ను ఎలా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలో, నా టీమ్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో. అండ్ ఫర్ షూర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికే కాదు కదా మోదీ గారు తెలిసేది. బోరుగడ్డ అనిల్ కూడా మోదీ గారు బాగా తెలుసా? నాకు కూడా ప్రధానమంత్రి కదా. ఓకే, అదే కాదు, బోరుగడ్డ అనిల్ గారికి కూడా ప్రధానమంత్రి గారితో సంబంధాలు ఉన్నాయో తెలుసా? ఆయన బాగా డైరెక్ట్ గా వెళ్ళి, లేకపోతే ఆయన మీట్ అయ్యి? ఇప్పుడు మీరు నేను కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం కదా, మా ముగ్గురు చిన్న ఆయనలు ఢిల్లీలోనే బ్యూరోక్రాట్స్ ఉన్నారు. వన్ పర్సన్ ఈజ్ ఇన్ వెరీ హై పొజిషన్, తెలుసా విషయం? అంటే వాళ్ళేదో చేస్తారని కాదు, బ్యూరోక్రసీ ఈజ్ డిఫరెంట్ దాన్ పాలిటిక్స్ ఫర్ షూర్. I can face myself. I am ready to face. కాదని ఇప్పుడు మీరు ఉన్నత విద్యలు చదువుకున్న వాళ్ళు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, బ్యూరోక్రాట్స్ అందరూ కూడా మీ రిలేటివ్స్గా ఉన్నారు, లేకపోతే మీ బ్రదర్స్గా ఉన్నారు, లేకపోతే వేరే వాట్ ఎవర్ ఇట్ ఏదో ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో ఎందుకు బోరుగడ్డ అనిల్కి ఇవన్నీ కూడా, ఈ కాంట్రవర్సీలు ఎందుకు, ఈ వీడియోలు ఎందుకు? అభిమానం ఉంటే ఒక వీడియోలోనే చూపించుకోవాలా? మీరు అనడం ఎందుకు, ఎదుటి వాళ్ళని అనిపించుకోవడం ఎందుకు, ఇంత కాంట్రవర్సీ తెచ్చుకోవడం ఎందుకు? అవసరమా ఇవన్నీ? సార్ మీకు ఒక విషయం చెప్తాను. ముక్కు మొహం తెలియనాడు ఎవడో కూడా నాకు తెలీదు ఫోన్ చేసి, నేను ఒకటే మాట అడిగాను, రాజధాని యాజిటేషన్ అప్పుడు నాతో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను భీమ్సేన జై భీమ్ ఫౌండేషన్స్ కి అప్పుడు లీడ్ చేస్తా ఉన్నా, గుంటూరులో యూత్ లీడర్ గా ఉన్నా. అందరం కలిసి ముందుకు పోతే మాతో పాటు యాజిటేషన్ చేసిన పవన్ కళ్యాణ్ గారు వారం రోజులకి టీడీపీతో కలిసి, అప్పుడు దాకా కమ్మోళ్ళ రాజధాని ఇది, భారతదేశంలో డెమోక్రటిక్ కంట్రీ ఉంది, చంద్రబాబు నాయుడు రూల్ నడవదు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు వారం రోజులకి ఆయన ప్లేట్ తిప్పేసి అటు వెళ్తే, దాన్ని క్వశ్చన్ చేస్తే మమ్మల్ని మా కార్ని వెంటబడి రాజధానిలోనే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. నేను అరెస్ట్ అయితే, సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను, నేను అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేస్తున్న అంజీ నాకు మంచి మిత్రుడు, నేను అరెస్ట్ అయితే అంజీకి నా ఫ్రెండ్ ద్వారా నేను పంపిస్తే ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేరు పవన్ కళ్యాణ్. ఒక దళితుడుగా నా మీద ఆర్మ్స్ పెడితే ఇంట్లో నుంచి తీసుకెళ్లి నా పొలం ల్యాండ్ పూలింగ్ ఇవ్వలేదని చెప్పి స్పందించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉందా లేదా? ఆ రోజు మరి మాతో పాటు యాజిటేషన్కి వచ్చారు కదా, ఇది కమ్మోళ్ళ రాజధాని అని అన్నారు కదా. అంటే బోరుగడ్డ అనిల్ దానికోసం నేను మాట్లాడితే, దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయారని నేను మాట్లాడితే, నాకు ఫోన్ చేసి నీ పెళ్ళాన్ని డాష్, నీ అమ్మని డాష్, నా కొడగా నీ ఇంటికి వచ్చి అదే చాలా చెప్పుకోలేను ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు, నేను కూడా ఉప్పు కారం తింటున్నాను కదా, మా అమ్మని మా ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వస్తే ఎదుర్కొంటాం సార్. అంటే నేను కూడా అందరికి మళ్ళీ భారతదేశ పౌరసత్వం కలిగిన వాడిని, సమాన హక్కులు ఉన్నవాడిని. నాకేమన్నా లేదంటే ఒక దళితుడు అని చెప్పి నాకేమన్నా ఒక దళిత కార్డు వేసి నాకు ఇంత లిమిటేషన్ అని పెట్టారా? మాట్లాడకూడదు అంటే నువ్వు తిడితే నేను తిట్టించుకోవాలా, నువ్వు కొడితే నేను పడాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కానీ, లేకపోతే ఒక మెయిన్ క్యాడర్ ఉన్న వాళ్ళు ఎవరన్నా బోరుగడ్డ అనిల్ పేరు ఎప్పుడన్నా ఎత్తారా?
ఓకే, సోషల్ మీడియాలో ఎవరు ట్రోల్ చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లేకపోతే ఇంకొకరి ఫ్యాన్స్ సార్, ఇంకొకరి పవన్ ఫ్యాన్స్? కళ్యాణ్ గారు అసలు ఇప్పుడు నా గురించి మాట్లాడాలి. మరి ఇంకెందుకు మీరెందుకు మరి పవన్ కళ్యాణ్ ఒకటి, గారిని? ఆయన పక్కనున్న నాదెండ్ల మనోహర్ గారు అందరికీ నా నంబర్లు షేర్ చేసి వ్యక్తిగతంగా సార్ రాజకీయ విమర్శ చేశాను, రాజకీయంగా మాట్లాడాను.